ఫైనాన్షియల్స్ వారు కాదు, మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ వారు నా మీద పరువు నష్టం దావా వేస్తే ఏం చెప్పారంటే, ఎవడో రామోజీరావు ఏదో అన్నాడని నువ్వు మా మార్గదర్శిని తప్పుపడతావా? అందులో అంటే రామోజీరావుకి మాకు ఏ సంబంధం లేదు, రామోజీరావు అన్నాడని నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని ఏమో మార్గదర్శి చిట్ ఫండ్స్ తప్పులు చేస్తున్నావు. దానికి ఈ 2 ఏళ్ల క్రితం అనుకుంటాను ఇక్కడ గవర్నమెంట్ వారు ఎవరైతే అఫిడవిట్ చేశాడో ఆయన్నే పిలిచి ఇంట్రాగేట్ చేశారు. ఆయన ఇంట్రాగేషన్ ఒప్పుకున్నాడు. ఎవరైనా మీ బాస్ అంటే రామోజీరావు, మీ చైర్మన్ ఎవరో రామోజీరావు, అన్నీ రికార్డ్ అయి ఉన్నాయి. అది పట్టుకెళ్ళి ట్రయల్ కోర్టులో వేసి ట్రయల్ స్టార్ట్, అది కూడా చేస్తాను. ఇప్పుడు అలాగా ఖాళీగానే ఉన్నాను కదా. ఇప్పుడు నాకు కొత్తది పెట్టకో, ఇప్పుడు అది ఇప్పుడు దారి కూడా స్టార్ట్ అవుతుంది. జాగ్రత్త పడాలి, అందుకని భయపడాలి, అందుకనే మీకు ఇలా పోరాటం చేసేది రామోజీరావు. ఇప్పుడు మనకి ఈ జగదీశ్వరికి సంబంధించి టీడీపీ అంటే అసలు మన ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి చిట్ ఫండ్ యాక్ట్ ఎవడు ఫాలో అవట్లా. జగదీశ్వరి చిట్టే కాదు, ఏ చిట్ ఫండ్ యాక్ట్ వాడు, చిట్ ఫండ్ కంపెనీ వాడు చిట్ ఫండ్ యాక్ట్ని ఫాలో అవ్వట్లేదు. చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం ఫస్ట్ ఏంటంటే చిట్ ఫండ్ యాక్ట్ అనేది పుట్టినరోజున ఫస్ట్ పెట్టింది, చిట్ ఫండ్ కంపెనీ నడుపుతున్నవాడు వేరే వ్యాపారాలు చేయకూడదు. నువ్వు చిట్ ఫండ్ కంపెనీ పెట్టావు, నువ్వు అందరం చీటీ పాటలు తీసుకొచ్చి నీతో డబ్బులు పెట్టావు, వీడన్నీ పెట్టి నువ్వు వ్యాపారం పెట్టావు. ఆ వ్యాపారం స్వీట్ షాప్ ఒకటి పెట్టావు, ఆ స్వీట్ షాప్ బాగా అమ్ముతుందనుకో మాకు బాగానే ఇచ్చేస్తావు డబ్బులు. స్వీట్ షాప్ దేవాళం వేసింది, చిట్ ఫండ్ కంపెనీ ఎత్తేసిపోతావు. అదే జరిగాయి అన్నీ. ఎవడో జనాలు మోసం చేసి ఎక్కువ పోదామని ఏదో వ్యాపారం మొదలెట్టారు, గత్యంతరం లేక పారిపోతాడు. చిట్ ఫండ్ కంపెనీలో అలాంటి అవకాశం ఇవ్వకూడదని 82లో అనుకుంటాను దీన్ని సిస్టమైజ్ చాలా కంపెనీలు ఎత్తేస్తున్నారు. మన రాజమండ్రిలో మా మదర్ ఇంటికి వచ్చాడో నీళ్ళంటాడో నాలంటాడో ఇంటికి క్లోజ్లో వాడు 1% కమిషన్ వస్తుంది. ఏమంటే మీరు ఒక చింటిలో జారండి, నెలకు 5,000 కడితే చాలు, మీకు ఆ సంవత్సరం అయ్యేటోడికి ఎంత వస్తుంది, ఎంత వడ్డీ పెడుతుంది, మీకే వస్తుందా ఇందులో అంటే నాకు ఇది చేర్పిస్తే నాకు 5,000 వస్తుందండి. చేరేవారు అలా డబ్బులు పోయారు. అలాగే ఇళ్ళల్లో కూడా చేరారు. ఈ మార్గదర్శిలో ఈనాడు చూసి చేరారు. అయితే మార్గదర్శి ఎవరు తెలుసు, ఈనాడు రామోజీరావు గారి కంపెనీ అండి. అందుకని రామోజీరావు తప్పు చేయడు, ఎందుకు చేస్తాడు, రామోజీరావుకి నా డబ్బులు ఎందుకు కావాలి అంత పెద్దవాడికి అని చేరారు. ఈయన చేస్తుంది అసలు చిట్ ఫండ్ యాక్ట్ ఏనాడు ఈయన బాగా అసలు ఆయన వ్యాపారం చేయకూడదు, అన్ని వ్యాపారాలు చేస్తారు. అది కూడా అడిగేవాళ్ళు లేడు. ఇప్పుడు అది కూడా నేను అడుగుతాను, చిట్ ఫండ్ కంపెనీ వాడు వేరే వ్యాపారం చేయకూడదు, చాలా సింపుల్. అందరూ రామోజీరావు గారు లేకపోతే ఉంటుంది, చిట్టు ఇస్తారు, చిట్టు లిస్ట్ చేసేటప్పుడు చూడాలి వీడికి ఇంకే వ్యాపారాలు ఏమి చోట్ల సంతకం పెట్టున్నారు చేస్తున్నారు. ఇదే జరుగుతుంది ఇక్కడ. అసలు కంపెనీ యాక్ట్ ప్రకారం మేము చేస్తున్నాం అంటారు. కంపెనీ యాక్ట్ చిట్ ఫండ్ యాక్ట్ వేరు. చిట్ ఫండ్ యాక్ట్ ఏ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ ఫాలో అవ్వాలి. నువ్వు కంపెనీ యాక్ట్ ప్రకారం ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నావు, కృష్ణకుమార్ అనుకో, ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుని కరెక్ట్గా ప్రింటింగ్ ప్రెస్కి ఏ సంవత్సరం ఎన్ని ప్రింట్ చేస్తావు అన్నీ కూడా కంపెనీ రిజిస్టర్కి పంపించేస్తున్నావు, వాడు ఆడిట్ చేస్తున్నాడు, వచ్చేస్తుంటే తక్కువని చెప్పి దొంగ నోట్లు ప్రింట్ చేస్తున్నామని పట్టుకున్నారు పోలీసు వాళ్ళు వచ్చి. చేస్తే దొంగ నోట్లు రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ నాకు వర్తించదండి, నేను కంపెనీ యాక్ట్ ప్రకారం నా కంపెనీ పెట్టుకున్నాను, నేను దొంగ నోట్లు చేస్తాను, దొంగ నోట్లు చాలా మంది చేయట్లేదు, అరుణ్ కుమార్ అడుగుతున్నాను, నేను ప్రింటింగ్ చేసి ఇస్తున్నాను. ఏ ప్రింటింగ్ చేయో చేయకూడదు అని పెట్టాను బోర్డు అని చేయకూడదంటే అలాగా ఆర్గ్యుమెంట్, ఆయన చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఇదే. ఇది అర్థం కోసం చెప్పానంటే ఆయన దొంగ నోట్లు ప్రింట్ చేస్తున్నాడా అని మీరు పెట్టేస్తే నేను ఏం చేయలేను, కానీ ఇదే ఆర్గ్యుమెంట్. దానికి ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ ప్రకారం వాళ్ళ ప్రింట్ ఉంటుంది, వాళ్ళ ప్రింటింగ్ ప్రెస్ ఉంటాయి, అక్కడ తప్ప ఎవరు ప్రింట్ చేసినా సరే అది నేరం, చాలా భయంకరమైన శిక్షలు ఉంటాయి. అది నాకెందుకు వర్తిస్తుందంటే నేను కంపెనీ యాక్ట్ ఫాలో అవుతున్నా లేదో చూడండి. ఇదిగో కంపెనీ యాక్ట్ ప్రకారం ప్రతి సంవత్సరం కడుతున్నాను, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను, అన్ని కరెక్ట్గా చేస్తున్నాను. నన్ను వచ్చి మీరు ఏదో ఆయన ఆర్డర్ ఇచ్చి నేను ప్రింట్ చేశాను, దాన్ని నన్ను ఏం చేస్తారు అంటే తీసుకెళ్ళి ముందు లోపలేస్తారు, తర్వాత ఏమండి పెనాల్టీ ఉందిగా. అదే అది చెప్తేనే వాళ్ళు రామోజీరావు జైలుకి ఏం రాసింది, దాని పెనాల్టీ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసింది ఏంటంటే ఇది వైలేట్ చేసి ఎంతైతే కలెక్ట్ చేశారో అంత డబ్బు ఫైన్ కట్టాలి. అంటే 2600 కోట్లు కలెక్ట్ చేశాడు, 2600 కోట్లు ఫైన్, 2 ఏళ్ళు జైలు శిక్ష. అయితే మీకు అనేక సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, క్రిమినల్ వాటిలో డిస్క్రిప్షన్ ఆఫ్ ద జడ్జ్ ఈ శిక్షలు మ్యాక్సిమం శిక్షలు అంతవరకు వేయచ్చు. అయితే వాళ్ళ చేసేలా ఏమో అంతకుముందు నేనే రామోజీరావు గారు అంటే నేను చెప్తున్నాను 62 నుంచి ఈయన వ్యాపారం చేస్తున్నానండి,
ఎవడో డబ్బులు ఎగ్గొట్టాడని చెప్పలేదు. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి, ఎవడైనా ఎగ్గొట్టాడా, నన్ను ఏమంటే నా పేపర్లోనే ఫుల్ పేజ్ ఇస్తాను, నేను ఎవరిదైనా ఎగ్గొడితే రండి అని. నేను ఇది అయిపోయి మీరు 97 తెచ్చిన తర్వాత కూడా చేస్తున్నానని నా మీద ఆరోపణ. మరి ఏం చేయను, నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళేమో వాళ్ళ నమ్మకం నా మీద ఉంది, పట్టుకొచ్చిస్తున్నారు, పెట్టాను. ఇదో ఈవేళ తప్పన్నారు కదా, పలానా రోజున మూసాను. మీరు చూడండి, నేను క్రిమినల్ నేరం ఇంటెన్షనల్గా నేరం చేశాను అనిపిస్తే శిక్ష అయింది, లేదు అందరు డబ్బులు ఇచ్చేశారు కదా కరెక్ట్గానే చేశాడు కదా అనిపిస్తే మీ ఇష్టం అని దాన్ని నేనైతే అదే పెట్టాను. ఏపీసీఐడి వాళ్ళు పెట్టిన కేసులన్నీ చిట్ ఫండ్ మీద. చేస్తున్నారండి. మీకు గవర్నమెంట్ వారు పెట్టేటప్పుడు అక్కడ కేసు ఉంటేనే పెడతారు. రామోజీరావు గారు పేపర్లో రాసేసినట్టుగా గవర్నమెంట్ వారు రాయటం కుదరదు. మీరు ముందు అందరూ తెలుసుకోండి, తెలుగుదేశం గవర్నమెంట్ అని, కాంగ్రెస్ గవర్నమెంట్ అని, వైసీపీ గవర్నమెంట్ అని గవర్నమెంట్లో ఒక ఆఫీసర్ ఒక కేసు పెడుతున్నాడంటే ఆ కేసులో సబ్స్టెన్స్ ఉంటేనే పెడతాడు, లేదా వాళ్ళ జీవితం పోగొట్టుకోవడానికి సిద్ధపడి పెడతాడు. ఎందుకంటే దాన్ని అన్ని రా. ఇప్పుడు ఈ స్కాముల కేసులో పెట్టేసేయండి, జగన్ ఫోన్ చేసి చెప్పేసేయండి, చంద్రబాబు పెట్టేమన్నాడండి, ఇవన్నీ ఇప్పుడే పేపర్లో ఈనాడులోని మిగతా పేపర్లో రాసేది తప్ప వీళ్ళు పెట్టేమంటే పెట్టేదాన్ని అక్కడ ఆఫీసర్లు ఈ గవర్నమెంట్ ఉంటుందో ఇంకో గవర్నమెంట్ ఉంటుందో ఎవరో తెలుసు. చిట్ ఫండ్ కంపెనీ మీద పెట్టిన కేసులు 100% కరెక్ట్. ఇదే నేను చెప్పినందుకు నా మీద డెఫినేషన్ కేసు వేశారు. ఇదే నేను 2007లో చెప్పాను, చిట్ ఫండ్ కంపెనీ యాక్ట్ ఫాలో అవ్వట్లేదు, చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా డబ్బు తీసుకెళ్లి బ్యాంకులో పెట్టాలి, వేరేవాడు బ్యాంకులో పెట్టలేదు. ఇక అంతకన్నా వైలేషన్ ఉంటుంది. ఆ డబ్బే తీసుకొచ్చి మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఉన్న దాంట్లో పెట్టారు. ఆ డబ్బే తీసుకెళ్లి ఉషోదయాలో పెట్టారు. రామోజీ ఫిల్మ్ చుట్టూ ఎలా కొన్నారు, ఈ డబ్బుతో కొన్నారు. ఈ డబ్బు ఎవరికి ప్రజలది, డబ్బు ఇచ్చేసాం కదా అంటున్నారు కిందకి. ఏమి ఉండదు, ఎందుకంటే కోర్టు వారి చేతిలో ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ వారు కొంచెం వీక్గా పెట్టచ్చు ఆర్గ్యుమెంట్, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి రామోజీరావు గారికి ఉన్న సంబంధాలు అందరికీ తెలుసు కాబట్టి. నేను అందుకే చంద్రబాబు నాయుడు గారిని ఇలా జరిగింది అని నేను ఎప్పుడు అలా, నేను కేసీఆర్ని అడిగాను కానీ చంద్రబాబు నాయుడుగా ఈ కేసులో ఎప్పుడు, ఎందుకంటే ఆయన అనవసరం హ్యూమిలియేషన్ ఆయనకి, అందుకని నేనేం మాట్లాడలేదు. ఏదైనా దీనిలో అంత కోర్టు సుప్రీంకోర్టు ఇంత సీరియస్గా తీసుకున్నాక హైకోర్టు కూడా